తీసుకొని బిల్డింగ్లు కొనుక్కున్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు. సో హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో అక్రమంగా కట్టిన ఇళ్లను షాపింగ్ మాల్ కూల్చడం జరిగింది కదా. ఈ రీసెంట్ గా నాగార్జున గారు కట్టించిన కళ్యాణ మండపం అయితే కూల్చడం జరిగింది కదా. ఎంతో మంది పేదలు కష్టపడి కట్టించుకున్న ఇళ్లను కూడా ఇప్పుడైతే కూల్చడం జరుగుతుంది. దీనిపై రియాక్ట్ అయిన కేఏపాల్ అయితే కోర్టులో కేసు వేయడం జరిగింది. ఎంతో మంది పేద ప్రజలు అమాయకులు బలైపోతున్నారు హైడ్రా వల్ల అని కోర్టులో కేసు వేయడం జరిగింది. తెలంగాణలో తీసుకొచ్చిన హైడ్రా వల్ల ఎంతో మంది పేదవాళ్ళు అయితే కష్టాలు పాలైపోతున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లుని తిండి తినకాలేక ఎంతో ఇల్లు అతి కష్టంగా కట్టించుకున్న ఇళ్లను అయితే కూల్చేయడం జరిగింది కదా. పదే బాధ ఆవేదన ఒక్కసారి ఆలోచించుకుంటేనే చాలా బాధాకరం. నేను రీసెంట్ గా ఒక వీడియో చూసా, ఒక ఆయన అయితే కింద పడి ఏడుస్తున్నాను. ఎంతో కాలంగా ఇష్టంగా కట్టించుకున్న ఇల్లుని కూల్చేశారు, ఇప్పుడు నేను మా ఫ్యామిలీతో ఎక్కడ బతకాలి అని ఆయన ఆవేదన అయితే చాలా బాధాకరంగా నన్ను అయితే నా మనసుకు అయితే చాలా బాధ పెట్టేసి. రేవంత్ రెడ్డి సార్ ముందుగానే నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఏదో సదుపాయం చూపించి ఆ తర్వాత వాళ్ళ ఇల్లుని కూల్చేయండి సార్. ఈ బాధ చూస్తుంటే మనసు తరిక్కిపోతుందో పేదవాళ్ళకి అందరికి మళ్ళీ ఇల్లు